ఖమ్మంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి ఓ ప్రబుద్ధుడు బంగారు గొలుసును అపహరించుకెళ్లాడు. నగరంలోని కమాన్ బజారుకు చెందిన గార్లపాటి శారద అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులు బయట వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గ్రహించిన ఒక దుండగుడు ఇంట్లోకి దూరి ఆ వృద్ధురాలి మెడలో నుంచి గొలుసును లాక్కొని వెళ్లాడు. గొలుసు సుమారు 4 నుంచి 5 తులాలు ఉంటుందని, 2 లక్షల రూపాయలు విలువ చేస్తుందని బాధితురాలు బంధువులు తెలిపారు. ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్ సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. కమాన్ బజారు ఖమ్మం పొద్దున 7:50కి రోజు ఒకటే ఉంటుంది. మా అన్నయ్యను ఇక్కడ ఉంటారు. ఆ టైంలో ఎవరు లేని టైంలో 7:50 ఒకరు వచ్చి మాస్క్ పెట్టుకొని ఎర్ర చొక్కా, గ్రీన్ ప్యాంటు, షూ వేసుకొని వచ్చాడు. షూ వేసుకొచ్చి అమ్మ పట్టుకున్న టైంలో చూసి ఆ చేను దగ్గర సుమారు 5 తులాలు ఉంటుంది. 5 తులాలు మూతికి మాట్లాడకుండా మూతి మూసి చేనును లాగి తీసుకొని పరారయ్యారు. దాన్ని మనకి సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను. సిఏ గారు వచ్చారు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు, చూశారు, ఎఫ్ఐఆర్ రాయమని చెప్పారు. ట్యాబ్లెట్ వేసుకుంటాను. ట్యాబ్లెట్ వేసుకుని గ్లాస్ కూడా అక్కడే పెట్టా వేసి ఇట్లా పడుకుండా ఇక్కడ నాకు వచ్చిండు. సప్పుడు కాళ్ళ సప్పుడు కూడా రాలే. ఎవరు అంటున్నామన్నా గట్టిగా కూర్చుండు, లాక్కొని అంతే.